చేయి వీడువాడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. చేయి పాటి నడుపును శిఖరముపై నిలుపును. చేయి పాటి నడుపును శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు, నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు మీకు తెలియపరచమన్న వాక్యం పట్టుకొచ్చి నేను సిద్ధముగా ఉన్నాను. సంఖ్యాకాండము 17వ అధ్యాయము. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరునాడు అందరూ చదవాలని ఆశిస్తూ ఉన్నాను. తీసారా? ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి చూపించండి. వండర్ఫుల్. నిజంగా మీరందరూ దేవుని భక్తిలో నిలబడతా ఉన్నారు. మీ క్రమాన్ని చూసి నేను సంతోషిస్తూ ఉన్నాను. తప్పక మీరందరూ 100% ఆస్వాదించబడతారు. ఆమెన్. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 17వ అధ్యాయము 8వ వచనం. నేను 3 అంకెలు చదివినప్పుడు మీరు అందరూ చదవాలి. స్టడీ 1, 2, 3. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు శుభవార్త ఏంటంటే మీ కర్రలు చిగురిస్తాయి, పుష్పిస్తాయి, పండ్లతో దీవెనకరమైనటువంటి లాభదాయకంగా మీ కుటుంబాలు ఉండబోతున్నాయి. గత తైలాభిషేక ప్రార్థనలో దేవుడిచ్చిన మాట ఎంతమంది గుర్తుంది? గుర్తుందన్నవారు చేయిపోయికెత్తండి. మొన్న తైలాభిషేక ప్రార్థన, ఫస్ట్ తైలాభిషేక ప్రార్థన ఇక్కడ బాపట్లలో. ఏంటది? మీ దోణెలు లోతునకు నడిపించటం. అప్పుడేమైంది? ఆ దోణెల నిండా చేపలు. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే మీ కర్ర చిగురు పడుతుంది, నీ కుమారుడు చిగురు పడతాడు, నీ యజమానుడు చిగురు పడతాడు. శుభవార్త చెప్పటానికి దేవుడు నన్ను పంపించాడు. ఏడవకండి, చిగురు పట్టే రోజులు వచ్చినాయి. ఏదేమైనా క్రిస్మస్ కల్లా చిగురు సాక్ష్యం రావాలి అందరి నోటప్పుడు. జనవరిలో కొత్త సంవత్సరంలో మీరందరూ దీవెనగా అడుగు పెట్టాలని కోరుకుంటున్నాను. నేను అలాగే కోరుకుంటున్నాను. క్రిస్మస్ లోపల మేము స్థిరపడాలి. జనవరి కొత్త సంవత్సరం ఆశీర్వాదంగా అడుగు పెట్టాలనుకుంటున్నాం అన్న వారందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్పండి. దేవుడు తప్పక మీ ఆశను నెరవేర్చునుగాక. యేసయ్య ఉన్న ఇల్లు దీవెనగా ఉంటుంది. యేసయ్య ఉన్న ఇల్లు శుభప్రదంగా ఉంటుంది. యేసయ్య మన ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? మన ఇంట్లో ఒక పెద్ద ఆయన అన్నాడు, యేసు ఉన్న ఇంటిలో చుట్టలుండవు, యేసు ఉన్న ఇంటిలో బూతులుండవు, యేసు ఉన్న ఇంటిలో మందు ఉండదు. మీ ఇంట్లో మందు ఉందా? చుట్టలు కాలుస్తున్నారా? ఎవరైనా చుట్టలు కాలుతున్నారా? సిగరెట్లు కాలుతున్నారా? కళ్ళు తాగుతున్నారా? బూతులు. ఒక్కో భార్య భర్తని బండ బూతులు తిడుతుంటుంది. ఆడు చెవిటి పాములాగా వెళ్ళిపోతాడు ఇనలేనట్టు. ఒక్కో భర్త భార్యని కొడతా ఉంటాడు, తిడుతూ ఉంటాడు. ఈ దరిద్రం అంతా మీ ఇంట్లోంచి వెళ్ళిపోవాలంటే నీవు యేసు నామములో ప్రార్థించాలి.
ప్రార్థన కుటుంబాన్ని గొప్పగా మార్చేస్తుంది. హల్లెలూయా చెప్పండి. ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ పరిశుద్ధత ఉంటుంది. ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ అనుకున్న పనులన్నీ సఫలమవుతాయి. ముందుగా ప్రార్థించే ముందు నీ గుండె నిండా యేసుని చేర్చుకోవాలి. నా గుండె నిండా మనందరి హృదయంలో పరిశుద్ధునికి చోటిస్తే, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు మన నోటి నుండి పరిశుద్ధమైన మాటలే వస్తాయి. చాలామంది కజ్జాలు ఆడుతుంటారు. నేను ఒక చోట సువార్తకి వెళ్తే భార్య భర్తను అంటుంది, తగులడిపోను, చచ్చిపోను అంది. ఆడు చచ్చిపోతే ఇది ఉంటుందా? భర్త తగిలడిపోతే ఏం చేస్తుంది ఈమె? భర్తను అలా తిట్టొచ్చా? చెప్పరే మీరందరని. భర్తల్ని గౌరవించండి, భార్యలను గౌరవించండి, పిల్లల్ని గౌరవంగానే పెంచండి. నీవు స్థిరపరచలేవు బిడ్డల్ని, నీ బ్రతుకుని నీవు సెట్ చేసుకోలేవు, పరమ తండ్రి సెట్ చేస్తాడు. ఆ సెట్ చేసి మన పిల్లల్ని, మన కుటుంబాలని దీవెనగా మార్చే ఆ దైవానికి మనము దాసులుగా మారాలి. పరిశుద్ధతకి మనం ఎప్పుడైతే చోటిస్తామో మన కర్రలు చిగురిస్తాయి. ఆమెన్. ప్రియులరా, ఈ మాటలో ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ ఇశ్రాయేలీలు 12 గోత్రాల ప్రజలు ఉన్నారు, 12 రకాల కుటుంబాలు. అయితే వారందరూ కూడా నాయకత్వం విషయంలో మేము ముందుకెళ్ళాలి, మాకు అవకాశం రావాలి, మాకు అవకాశం రావాలి అని అందరూ పోటీ పడుతూ ఉన్నారు. అప్పుడు మోషే ప్రార్థన చేశాడు. ఏంటి ప్రభువా, ఎవరు ఫలిస్తారు, ఎవరికి ఇవ్వాలి బాధ్యత, ఎవరిని నువ్వు ఎన్నుకున్నావని మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు మోషేతోటి, 12 గోత్రాల వారికి ఒక్కొక్క గోత్రం పేరు మీద ఒక కర్ర తీసుకో, ఆ కర్ర మీద మొదటి గోత్రం పేరు రాయి, రెండవ గోత్రం ప్రజలకి రెండవ కర్ర, అలాగా 12 గోత్రాల ప్రజల నిమిత్తము 12 కర్రలు తీసుకోమన్నాడు. చూడండి, పైన మనకు చదివితే అర్థమవుతుంది. 17వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. సంఖ్యాకాండం, నెంబర్స్ చాప్టర్ 17 వర్స్ 1-2. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నువ్వు ఇశ్రాయేలీలతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకుని ఎవరి కర్ర మీద వారి పేరు రాయము. లేవి కర్ర మీద అహరోను పేరు రాయవలెను. ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కర్రయే ఉండవలెను. చూడండి, నేను మిమ్మల్ని కలుసుకుని ప్రత్యక్ష గుడారములోని శాసనములు ఎదుట వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగిరించును. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 12 గోత్రాల వారి పేర్లు 12 కర్రల మీద రాశారు. రాసినప్పుడు 12 గోత్రాల వారు ఎవరి కర్ర మీద వారి పేరు రాయబడిందో మోషేకి దేవుడు చెప్పాడు కదా, 12 కర్రల మీద 12 పేర్లు రాసి గుడారములో పెట్టాడు, దేవుని సన్నిధిలో పెట్టాడు. దేవుడు పెట్టమన్నాడు. అందరూ కూడా వేచి ఉన్నారు. 12 మంది పేర్లు, 12 గోత్రాల పేర్లు 12 కర్రల మీద రాసి మోషేకి ఇస్తే మోషే దేవుని సన్నిధిలో పెట్టాడు. పెట్టి డోర్ క్లోజ్ చేశాడు. మీరందరూ ఉదయానికి రండి, అందరి ముందు గుడారంలోకి వెళ్ళి కర్ర తీద్దాం. ఏ కర్ర చిగురిస్తుందో, ఏ కర్ర పుష్పిస్తుందో ఆ గోత్రము, ఆ మనిషిని దేవుడు ఎన్నుకున్నట్టు అన్నాడు. అప్పుడు చాలామంది, అంటే లాటరీ లాగా ఉంటుంది ఇది. చాలామంది బట్టల షాపులో లాటరీ పెడతారు. మీకు ఇంత వరకు మీరు షాపింగ్ చేస్తే మీకు 50 లక్షల లాటరీ వస్తుంది, 10 లక్షల లాటరీ వస్తుందంటే అందరూ నాకే వస్తుంది అని రాసుకుంటారు. చివరికి ఎవరికి రాదు, ఆ బట్టల షాప్ వాడికి వస్తుంది అది. హల్లెలూయా చెప్పరే. ఎటు చూసినా మోసమే. బాగా గుర్తుపెట్టుకోండి, మోసంలో పడకండి. ఇక్కడ 12 కర్రల మీద 12 గోత్రాల పేర్లు రాస్తే అందరూ ఉదయాన్నే వచ్చారు. ఈరోజు పెట్టారు, నెక్స్ట్ డే అందరూ వచ్చారు. వచ్చినప్పుడు చూస్తూ ఉంటే
ఉదయాన్నే మోషే, చూడండి అక్కడ చదవండి 6వ వచనం. కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. అందరూ చదవండి 8వ వచనం. మరునాడు మోషే నెక్స్ట్ డే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను. గట్టిగా చేతులు పైకి ఎత్తి చప్పట్లు కొడదాం. దేవుడు ఎన్నుకుంటే, దేవుడు ఏర్పరచుకుంటే ప్రతి కుటుంబము చిగురు పడుతుంది. మీరందరూ ఇక్కడికి వచ్చారంటే మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. మీ పనులు మాని, మీ కార్యక్రమాలు మాని అభిషేకానికి వచ్చారంటే మీరు గమనించారా? నేను ఎక్కడ వాల్ పోస్టర్ కూడా వేయలేదు. వేసానా? ఎక్కడైనా నా ఫోటో పెట్టుకున్నానా? ఎక్కడైనా రెండో అని పెట్టానా? నా ప్రార్థన ఏంటంటే, ప్రభువా నీవు ఎవరిని ఏర్పరచుకుంటే వారినే తోడుకురా బాబు అని ప్రార్థన చేస్తాను. దేవుడు ఈరోజు ఈ ప్రార్థనలోనికి నిన్ను తోడుకుని వచ్చాడని నువ్వు నమ్ము. అద్భుతం ఏంటంటే నీ కర్ర చిగురిస్తుంది, నీ కర్ర పుష్పిస్తుంది, నీ కర్ర బాదము పండ్లు గలదాయెను. చాలామంది చెట్లు చిగురిస్తాయి, పూత మీద కూడా వస్తాయి. మనకి మామిడి చెట్లు ఉంటాయి కదా, అబ్బాయి ఎంత బాగా పూసింది అనుకుంటాం. సరైన మంచు ఎక్కువైపోయింది అనుకోండి, పూత అంతా నల్లబడిపోతుంది. మళ్ళీ చాలా పుష్పిస్తాయి, పూత మీద ఉంటాయి. కొన్ని పిందులు దిగుతాయి, ఆ పిందులు దిగిపోయి కూడా రాలిపోతాయి. కాయ ఫలమయ్యే వరకు నిలబడాలంటే దేవుని ఆశీర్వాదం ఉండాలి. ఆమేన్. ఈరోజు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇచ్చే గొప్ప శుభవార్త ఏంటంటే ఈ సన్నిధిలో మీ కర్రలు చిగురిస్తున్నాయి, మీ వ్యాపారాలు అభివృద్ధి అవుతాయి, మీరు బాగుంటారు. అప్పులైపోయాం, చనిపోవాలని అనుకుంటున్నారా? ఏమో నా జీవితానికే ఇన్ని కష్టాలు, ఎప్పుడూ సుఖము లేదని ఏడుస్తున్నావేమో. పరిశుద్ధాత్ముడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ కర్ర చిగురు పట్టే సమయం ఆసన్నమైంది. మరుసటి రోజు అక్కడ చదవండి 8వ వచనంలో, మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోకి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన, అందరూ చదవాలి, అందరు కుడి చేయి పైకెత్తండి, అందరు కుడి చేయి పైకెత్తి అందరు చదవాలి. లేవి మరునాడు మోషే 8వ వచనంలోనికి ఒకసారి అనండి. 2 చేతులు పైకెత్తండి, తలలు పైకెత్తండి. నేను చెప్తాను, మీరు విని చెప్పండి గట్టిగాని. సాతానుడు విని పారిపోతాడు. మరునాడు 2 చేతులు పైకెత్తాలి, వంటకూర టెంకరగా కాక. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. ఈ దినమే కొత్త చిగురు ప్రారంభమవుతా ఉంది. ఈ దినమే నీ చేతి పని దీవెనగా మారుతుంది. ఈ దినమే నీ చీకటి వెలుగుగా మారిపోనుగాక. జడియను బెదరను నా యేసు. చప్పటి కొడుతూ పాడదాం. జడియను బెదరను. ఎస్, చిగురించావు. దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. బెదరను నా యేసు నాతో ఉండగా, అలలతో కొట్టబడినా
బెదరను. నేను జడియనని చెప్పండి. యేసు దేవుడు మీ పక్షంగా ఉన్నాడు. జడియను. నువ్వు తప్పక చిగురిస్తావు, బెదరను. తప్పక పుష్పిస్తావు, తప్పక ఫలిస్తావు. ఆమేన్. గాఢాంధకారము. చేతులు పైకెత్తి చప్పట్లు పెడతాం. నడచిన వేళలలో గాఢాంధకారములో నడచిన వేళలలో కంటి పాప వలె నన్ను కునుకాక కాపాడును. కంటి పాప కునుకాక కాపాడును. ప్రభువై పిచ్చి నన్ను ఆదరికి పాడదాం, చప్పట్లు పెడదాం. జడియను బెదరను. ఆమేన్. దేవుని వెలుగు మిమ్మల్ని ఆవరిస్తూ ఉన్నది. దేవుని సన్నిధి మిమ్మల్ని ఆవరిస్తూ ఉన్నది. నా యేసు రాజునుండగా గాఢాంధకారములో నడచిన వేళలలో గాఢాంధకారములో నడచిన వేళలలో. హల్లెలూయా. మీ అందరికీ నమస్కరించి చెప్తున్నాను, మీరు తప్పక పుష్పిస్తున్నారు, మీరు తప్పక ఫలిస్తారు. మీ ఇల్లు బంగారం అవును గాక. ఎందుకంటే బంగారం లాంటి యేసు దగ్గరికి వచ్చారు మీరు. ఒక అభిషేకం మీతో వస్తుంది. భయపడకండి, శోధనలు వచ్చినండి, భయపడకండి, నిలబడండి. ఎక్కడ భయపడ్డావో అక్కడే ఒక ధ్వజస్తంభంగా నిలబడతావు, అక్కడే బలమైన సాక్షిగా ఉంటావు. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఈ వాగ్దానం మీకు ఇస్తా ఉన్నాడు. నేనేదో సరదాగా సేవకు వచ్చినోడిని కాను, సడన్గా సేవ చేయాలని వచ్చినోడిని కాను. మా ఫాదరు భయంకరమైనటువంటి క్రీస్తుకి దూరంగా ఉండేవాడు. నా తండ్రికి రోగం వచ్చింది, నా తండ్రికి చాలా బలహీనత వచ్చింది. అప్పుడు మా నాన్నగారు వేమన సుమతి శతకాలు బాగా పఠించినవాడు, అన్ని వేదాలు చదివినవాడు, చాలా నిష్ఠగా భక్తిలో ఉండేవాడు. రోగి అయినాడు. అప్పుడు సువార్తికులు వచ్చి నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు వారు చెప్పారు, బాబు యేసుప్రభు కనబడతాడు, మాట్లాడతాడని. మా నాన్నగారు చనిపోతాడని బంధువులందరూ చివరి చూపు కూడా చూశారు. హస్తిపంజరులాగా అయిపోయాడు గుండెపోటుతోటి. ట్యాబ్లెట్ వేస్తేనే కానీ యూరిన్ పాస్ అయ్యేది కాదు. ఇంక రేపు ఎల్లుండో చనిపోతాడన్న పరిస్థితి వచ్చింది. కొంతకాలము రోగి అయి ఉండగా యేసు ప్రభు నామము మా ఇంటికి వచ్చింది. సువార్తికురాలు వచ్చింది, బాబు యేసు ప్రభు కనబడతాడు, మాట్లాడతాడంటే. మా నాన్నగారు మంచి వ్యాపారం చేసేవారు, వ్యవసాయం చేసేవారు. మాది ఇక్కడే దగ్గరలో అమలాపురం దగ్గర ఉప్పలగుప్తు అనే గ్రామం మాది. నా తండ్రి రోగిగా ఉన్నప్పుడు సువార్తికురాలు చెప్తే దేవుడు కనబడటం ఏంటి అన్నాడు ఆయన, దేవుడు మాట్లాడటం ఏంటి అన్నాడు. ఇది అలాంటి నామం బాబు అని చెప్పింది. ప్రార్థన చేసింది, నూనె రాసి ప్రార్థన చేసి, బాబు నీ మీద వెలుగు కనపడింది అన్నది ఆమె సువార్తికురాలు. వెలుగు కనబడటం నీకు కాదు, కనబడటం నాకు కనబడాలన్నాడు రోగిగా ఉన్నప్పుడు. మా ఫాదర్ చాలా స్ట్రాంగ్ పర్సన్. ఎందుకంటే మా నాన్నగారు తండ్రి చాలా పెద్ద నిష్ఠైన భక్తుడు అనమాట. ఆయన మహాశివ భక్తుడు. మా తాతయ్య గారు రామకృష్ణయ్య 4 కొడుకులు మా నాన్నగారికి, మా తాతయ్య గారికి, ఒక కుమార్తె. మా నాన్నగారికి సాంబమూర్తి అని పేరెట్టాడు మా తాత. ఒకే కూతురేమో 4 సిద్ధాంతులు తీసుకొచ్చి పెళ్లి ముహూర్తాలు పెట్టాడట ఆయన. పెద్ద పెద్ద సిద్ధాంతం తెచ్చి, నాకు ఒకే కూతురు, పెద్ద ముహూర్తం పెట్టండి అంటే పెద్ద ముహూర్తం పెట్టారు.
మంచి పెళ్లి కొడుకు దొరికాడు మా మేనత్తకి. ఆయన వైజాగ్ షిప్ యార్డ్లో జాబ్ చేసేవారు, ఇంజనీర్ అనమాట. షిప్ యార్డ్లో షిప్ మీద జాబ్ చేస్తూ ఉంటే పెళ్ళి అయింది. మొదటగా కుమార్తె పుట్టింది, తర్వాత కుమారుడు పుట్టాడు. 4 సంవత్సరాలు అయింది. షిప్ మీద అదుపు తప్పి, బ్యాలెన్స్ తప్పి సముద్రంలో పడిపోయాడు. ఆయన సముద్రంలో పడి చనిపోయాడు. పెద్ద ముహూర్తం పెట్టాం, ఇన్ని రకాలు చేసాం. మా మేనత్త చాలా అన్ని రకాల పాటలు, పూజలు చేస్తూ ఉండేది. ఇంత ఘనంగా పెళ్లి చేస్తే 4 సంవత్సరాలకు అల్లుడు చనిపోయాడు. అది మా కుటుంబాన్ని కుదిపేసింది. బాగా బాధలో ఉంది. మా మేనత్తని చెప్పారు, ఇలా చనిపోయాడని బాధ చాలా తట్టుకోలేకపోయింది ఆమె. ఎవ్వరూ నా భర్తని కాపాడలేకపోయారు. అసలు నాకు ఏది వద్దు, దేవుడు లేడు, దెయ్యం లేదు, నేను అసలు కన్ను తెరిచి బయట చూడను, నేను చనిపోతానంతే. నా గర్భాన్ని పుట్టిన పిల్లల్ని కూడా నేను చూస్తే బ్రతకాలనిపిస్తుంది, నేను భర్త లేని బ్రతకనని చనిపోతానని బిగిసిపోయింది ఆమె. ఎంత ప్రమాదమో జరిగింది. భర్త పోయాడు, మా మేనత్తకి భర్త పోయాడు. సరిగ్గా దినము కార్యక్రమం వచ్చినప్పటికి మా తాతయ్య గారు పోయారు. ప్రేమగా చూసుకునే భర్త చనిపోయాడు, ప్రేమగా చూసుకునే తండ్రి చనిపోయాడు. నాకు అవసరమై బ్రతుకని ఆమె ఇంకా బ్రతకనంటే బ్రతకని అన్నప్పుడు ఒక సువార్తికురాలు మా మేనత్త గారి దగ్గరికి యేసు నామాన్ని తీసుకుని వచ్చింది. తీసుకుని వస్తే ఆ యేసు నామాన్ని గురించి ఒక పాస్టర్ గారు, ఒక ఇశ్రాయేలు పాస్టర్ గారు అని, ఆ రోజుల్లో అంటే మా ఊర్లో మా గృహాల్లోకి ఎవరిని రానిచ్చేవారు కాదు. మొత్తం ఈ సువార్తికురాలు మా మేనత్తకి సువార్త చెబుతూ ఆయన వచ్చి దేవుని వాక్యం చెబుతూ ఉంటే ఒకరోజు మా మేనత్తకి దేవుని స్వరం వినపడింది, దేవుని వెలుగు చూసింది. అప్పుడు ఆమె విశ్వాసం ఉంచి నేను బ్రతుకుతాను, నిజమైన దేవుడు నాకు దొరికాడని ఆమె విశ్వాసంలో బలపడుతూ ఉంటే మా నాన్నగారు వ్యాపారం చేసేవారు. ఇశ్రాయేల్ పాస్టర్ గారు అయిన పెద్ద ఆయన ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేస్తుంటే మా నాన్నగారు పెద్ద కర్ర తీసుకుని వెళ్ళి ఈ ఇంట్లో ప్రార్థనలు ఏంటి, ఎవరు ఈ పాటలు పాడేది, ఈ పాస్టర్ ఎవడు అని కర్ర తీసుకుని కొట్టేయడానికి వెళ్తే మా మేనత్త మా నాన్నగారిని గట్టిగా పట్టేసుకుని అన్నయ్య నా మీదొట్టు నువ్వు ఆయన్నేమి అనొద్దు అని ఒట్టు పెట్టుకుని ఆ పాస్టర్ గారిని పక్క పంపించేశారు. చూడండి, కర్ర తీసి దైవజనుని కొట్టడానికి సిద్ధపడిన నా తండ్రిని దేవుడు రోగముతో మొత్తి దైవజనుడిగా చేసుకున్నాడు. గట్టిగా గట్టిగా చప్పటి కొట్టండి. దేవుని కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. మా మేనత్త రక్షించబడింది. మా కుటుంబాల్లో నాన్న రోగి అయి ఉన్నప్పుడు మా అత్త ఆ స్వార్థికురాలను తీసుకొచ్చి ప్రార్థన చేయిస్తే దేవుని వెలుగు నాన్న తాకింది. వెలుగు చూస్తానంటున్నావు, చూస్తావా అని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను చూస్తానండి అన్నాడు. నాన్న మీదకి దేవుని వెలుగు అలాగ దిగి గుండెలను తాకింది. గుండె లోపలికి నరనరాల్లోకి వెళ్ళిపోయింది. అద్భుతం ఏంటంటే ఆ వెలుగు వచ్చిన మరుక్షణం నుండి ఆయనలో రోగం పోయింది. స్వరం విన్నాడు. ఉదయాన్నే దిగ్గును లేచి కూర్చున్నాడు. ఆ కూర్చోవటం, బాగుపడటం దగ్గరగా 47-48 సంవత్సరాలు నాన్ స్టాప్గా ఆరోగ్యం కలిగి దేవుని సేవ చేశాడు నా తండ్రి. గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించి బాగుపడినప్పుడు రోగం తగ్గింది. రాత్రికాల సమయంలో ఊరి చివర ప్రార్థన మందిరం ఉంటే అక్కడ తీసుకెళ్తూ ఉండేవారు. వాక్యంలో నేర్చుకున్నాక నా పని చేస్తావా అని తెల్లవార్లు ఒక స్వరము నా తండ్రితో మాట్లాడు. చేస్తానండి అన్నాడు. ఆ సువార్తికులకు చెప్పుకున్నారు, ఏంటి రాత్రి నాకు దర్శనంలో నా పని చేస్తావా అని అడిగాడు. చేస్తానన్నానంటే, బాబు నువ్వు దేవుని సేవ చేయాలి, అందుకే దేవుడు నిన్ను పట్టుకున్నాడు. మరి మనకు బైబిల్ తెలియదు కదా అంటే 1978వ సంవత్సరంలో సియోన్ బైబిల్ స్కూల్కి నాన్నని బైబిల్ ట్రైనింగ్ పంపించారు. విజయవాడలో గుణదల్లో ఇప్పటికీ ఉంది బైబిల్ కాలేజీ, బైబిల్ స్కూల్.
అక్కడ బైబిల్ ట్రైనింగ్ వచ్చినప్పుడు 1979 సంవత్సరంలో దేవుని స్వరము నాన్నతో మాట్లాడింది. ఇదిగో నీకు మగబిడ్డని ఇస్తున్నాను, ఇస్సాకు పేరు పెట్టు అన్నాడు 79లో. ఆ దర్శనం రావటం, అమ్మ గర్భం ధరించటం. నేను 1980 జనవరిలో పుట్టాను. నేను పుట్టే ముందే నా తండ్రి చెప్పాడు, నాకు మగబిడ్డ పుడుతున్నాడు, దేవుడు ఇస్సాకు పేరు పెట్టమన్నాడు అని చెప్తే అందరూ నవ్వుకున్నారు. మా కుటుంబాల్లో మా నాన్నే నమ్ముకున్నారు, అమ్మ. చాలామంది మేము దేవుడిని నమ్ముకున్నాం వెలివేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నాన్న ఒకటే మాట అన్నారు, మీకు తెలుసుకుంటారు తొందరలో, నేను జీవము కలిగిన దేవుణ్ణి నమ్మాను, ఆయన గొప్పవాడని చెప్పాడు. అంతే. ఆశ్చర్యం ఏంటంటే ఆడపిల్ల పుడితే ఇసాకమ్మ పేరెడతావని ఎట్టకారాలు ఆడారు. నేను జనవరిలో పుట్టాను, జనవరి 28న పుట్టాను. పుట్టిన నాటి నుండి నాన్న సేవ ప్రారంభించారు. ఈ సేవ ఇలా చేస్తూ నన్ను ఎప్పుడు కూడా ఎలా పెంచాడంటే నా తండ్రి, నేను ఎప్పుడు ఒక సినిమా కూడా చూడలేదు, ఇప్పటికీ ఒక సినిమా చూడలేదు నేను. మా ఊర్లో సినిమా హాల్ కట్టారు, అందరూ సినిమా హాల్ మా తాతయ్య గారు అవుతారు, ఆయన కట్టాడు. మన తాతయ్య గారు సినిమా హాల్ కట్టారు, అందరూ వెళ్ళిపోదాం అందరూ వెళ్ళిపోతుంటే నేను వచ్చేస్తానన్నాను కుర్రోళ్ళతో. తొందరగా వచ్చేటే నేను లోపలికి వెళ్ళిపోయి స్నానం చేసేసి షర్ట్ వేసేసుకుని పౌడర్ రాసుకుంటున్నాను, తల దువ్వేసుకుంటున్నాను. కుర్ర గ్యాంగ్ అంతా ఏమో సందులో ఉన్నారు. తొందరగా వచ్చేమన్నా మా నాన్నగారు వచ్చారు. ఈ లోపల ఎక్కడికో పౌడర్ వేసుకుంటున్నావు అన్నారు. నాకే తెలుసు, నాన్న నేను సినిమాకి వెళ్తున్నాను అన్నాను. అన్నట్టు సినిమా హాలు కట్టారు కదండి, అందరూ వెళ్తున్నారు, నేను వెళ్తానంటే నాన్నన్నాడు, బాబా నువ్వు జనములకు ప్రవక్త కాబోతున్నావు, నువ్వు వాగ్దానం ద్వారా పుట్టావు బాబు, సినిమా చూడకూడదు, నువ్వు లోకస్తులతో కలవటానికి లేదన్నాడు. అంతే. రాసుకున్న పౌడర్ అంతా చెమట కింద కారిపోయింది. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను రాకూడదంటారా, నేను సినిమా చూడకూడదంటే వాళ్ళు వెళ్ళిపోయారు, తిట్టేసినాను. నా తండ్రి నాకు ఆత్మను పొందుకునే వరకు, దైవజ్ఞానం వచ్చే వరకు దైవభక్తిలో పెంచాడు. ఒక క్రికెట్కి వెళ్ళనిచ్చేవాడు కాదు. సోమవారం నుండి శనివారం వరకు స్కూల్ ఉండేది. ఆదివారం ఉదయం ఒక చోట ఆరాధనకు తీసుకెళ్ళిపోతుండేవాడు, మధ్యాహ్నం ఒక ఆరాధన, సాయంకాలానికి 5, 6 అయిపోయేది. డ్రమ్ము కొట్టడం నేర్పాడు. నేను డ్రమ్ము కొట్టడం వింటున్నానా అంటే, లేదు బాబు, మహా వ్యక్తులు ఉన్నారు లోకంలో, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఈ పని గొప్పది అనేవాడు. అలాగే డ్రమ్ము కొడతా ఉండేవాడిని, పాడుతూ ఉండేవాడిని. ప్రియులరా, అద్భుతం ఏంటంటే నా తండ్రి వాక్యములోనే పెంచాడు, వాక్యములోనే పెరిగాను, వాక్యం ద్వారానే బ్రతికేమో. చదివించాడు, బైబిల్ ట్రైనింగ్ చేయించాడు, దేవుని దర్శనం కొరకు కనిపెట్టమన్నాడు, కనిపెట్టాను. నేను దేవుని స్వరం విన్నాను, దేవుని స్పర్శ ప్రతిరోజు అనుభవిస్తున్నాను. అందుకనే ఆయన ఈ చిన్న వయసులో ఒక వాక్ శక్తినిచ్చి అనేక మందికి ప్రవచనాలు చెప్పిస్తూ ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా శుభం ప్రకటించుకుంటూ వెళ్ళిపోవాలంతే. ఆయన ఏమన్నాడంటే, నువ్వు దీవించు అని నేను దీవిస్తానన్నాడు. మీరందరూ బాగుపడతారు ఎందుకు చెప్తానంటే, ఈ మాట చెప్పడానికే పరలోకం నుండి దేవుడు నన్ను మీ దగ్గర పంపించాడు. మీకు ఈ వర్తమానం ప్రకటించడానికి మనం ఎక్కడికి వెళ్ళినా ఇన్ని వేల మంది ప్రజలు తండోపతండాలుగా, లక్షలాది ప్రజలుగా ఎందుకు వస్తున్నారంటే, దేవుడు ఒక వాగ్దానం ద్వారా ఈ జన్మనిచ్చి ఈ పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రియులరా, మీ మధ్యకి వచ్చానంటే నన్ను చాలామంది చాలా పట్టణాలు రమ్మని పిలుస్తున్నారు, కానీ మీ మధ్యకి ఎందుకు వస్తున్నానంటే ఇది దేవుని ఏర్పాటు, దేవుని ప్రణాళికలో మీరున్నారు. అందుకనే దేవుడు ప్రత్యేకంగా నూతనముగా మీ పట్టణానికి నన్ను తోడుకుని వచ్చాడు. దేవుని కార్యాలు మీరు చూడబోతున్నారు. నేను అనేవాడిని, కనీసం ఆడుకోవడానికి వెళ్ళనివ్వట్లేదు నాన్న, నువ్వు ఆ సినిమాకి వెళ్ళనివ్వట్లేదు, ఎలాగ జ్ఞానం ఎలాగొస్తుంది అన్నాను. బాబు, నీకు జ్ఞానం ఆయన ఇస్తాడు, పైనుండి వచ్చి జ్ఞానంతో నువ్వు బోధించాలి. మా ఊర్లో వాళ్ళందరూ కూడా మమ్మల్ని చాలా వేరుగా చూసేవారు. వీరెవరికి ఎక్కడికి వెళ్ళరు, ఏం చూడరు, వీళ్ళకి ఏం తెలియదండి. ఈరోజు అందరు తెలుసుకున్నది ఏంటంటే, ఆ రోజుని వారు పరిశుద్ధతలో ఎదిగారు కనుక
ఈరోజు ప్రపంచం అంతా తిరిగి సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. ప్రియులరా, ఎక్కడ యథార్థత ఉంటుందో, ఎక్కడ దైవ భయం ఉంటుందో అక్కడ చిగురు అనేది వచ్చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే నేనేంటో మీకు ఎందుకు చెప్పాలని చెప్తున్నానంటే, దేవుడు బయలుపరుస్తున్న మాట ఏంటంటే, మీ కొరకు దేవుడు ఇక్కడికి పంపించాడు. మీకు చెప్పబడిన మాట ఏంటంటే, ఈ నెల ఈ తైలాభిషేక ప్రార్థనలో మీ కర్ర చిగురు పడుతుంది. చిగురు పట్టే ముందు ఎండిపోతుంది, వాడిపోతుంది, రాలిపోతున్నట్టు ఉంటుంది. అక్కడే ఆత్మ సంబంధమైన చిగురు బయటికి వస్తుంది. వ్యాపారం చేసి పాడైపోయారేమో, చెరువులేసి పాడైపోయారేమో, వ్యాపారాల్లో ఇంకా దారి లేకుండా ఇంకా నా పని జీరో అన్న అక్కడికి వెళ్ళిపోయామేమో, అందరూ హేళన చేశారేమో, ఎగతాళి చేశారేమో, బ్రతకకూడదని అనుకున్నావేమో. పరలోకమందున్న దేవుడు ఇది నాని నీతో మాట్లాడుతున్నాడు. నీ కర్ర చిగురు పడుతుంది, నీ కర్ర చిగురు పడుతుంది. యేసయ్యా నీ దీవెనలకు పాత్రులుగా చేయుము, నీ పాద సన్నిధిలో నిత్యముల వీంచెడిని దీవెనలే మాకు పరమధన్యము. యేసయ్యా నీ దీవెనలకు పాత్రులుగా చేయుము, నీ పాద సన్నిధిలో నిత్యముల వీంచెడిని దీవెనలే మాకు పరమధన్యము. పడదాం. చప్పడబడదాం. యేసయ్య దీవెనలకు పాత్రలు అవుతున్నారు. ఆమేన్. పితరుడైన అబ్రహాం విశ్వాసుల తండ్రిగా, ఇసుక ఎంత విస్తార సంతానపు కర్తగా. పితరుడైన అబ్రహాం విశ్వాసుల తండ్రిగా, ఇసుక ఎంత విస్తార సంతానపు కర్త, విశాలమైన భూభాగం, ఆమేన్, విశాలమైన భూభాగం కలిగిన యజమానిగా పొందినట్టి ఆ దీవెన మా కొసగుము దేవా. పొందినట్టి ఆ దీవెన కొసగుము దేవా. యేసయ్యా నీ దీవెనలకు పాత్రులుగా చేయుము. ఆమేన్. నీ పాద సన్నిధిలో నిత్యముల బించెడిని దీవెనలే మాకు పరమధన్యము. యేసయ్యా నీ దీవెనలకు పాత్రులుగా చేయుము, నీ పాద సన్నిధిలో నిత్యముల బించెడిని దీవెనలే మాకు పరమధన్యము. గోతిలో త్రోయబడిన యోసేపు చరితం ఉన్నతునిగా ఎదిగి ఐగుప్తును పాలించెను. చప్పటి కొడతాం. యోసేపు చరితం ఉన్నతునిగా ఎదిగి ఐగుప్తును పాలించెను. గోతిలో త్రోయబడిన యోసేపు చరితం ఉన్నతునిగా ఎదిగి ఐగుప్తును పాలించెను. నీ గూఢమైన నీ దయతో, నీ గూఢమైన నీ దయతో కిరీటమును ధరించెను. నమ్మకత్వముతో పొందిన ఆ దీవెనలిమ్మయా, నమ్మక
వారసత్వముతో పొందిన ఆ దీవెన. చప్పట్లు కొడదాం. యేసయ్యా ఆమేన్. నీ దీవెనలకు చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం. బయట ఉన్నవారు, లోపల ఉన్నవారు చేతులు పైకెత్తి సన్నిధిలో నిత్యముల యేసయ్య దీవెనలకి పాత్రలు మాకు పరమ ధన్యము. యేసయ్యా నీ దీవెనలకు పాత్రులుగా చేయుము. నీ పాద సన్నిధిలో నిత్యముల బించెడిని దీవెనలే మాకు పరమ ధన్యము. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మా తండ్రి ప్రార్థనలో పెంచాడు, దేవునికి దగ్గర చేశాడు. హల్లెలూయా చెప్పండి. ఒక విశ్వాస పునాదిలో నిలబడి మీ దగ్గరికి రావటం జరిగింది. మీ నుంచి ఏమి ఆశించి నేను రాలేదు. మీ మధ్యకి కొంతకాలం వస్తాను, దీవెనలు ప్రకటించి వెళ్ళిపోతాను. మీరు గొప్ప వాళ్ళు కాబోతున్నారు. మీ ఇంట్లో రక్షణ రాబోతా ఉంది. రక్షణ సాక్ష్యాలుగా, కుటుంబాలుగా వర్ధిల్లబోతున్నారు. ఆత్మ మీకు తోడై ఉండును గాక. అహరోను కర్ర చూడండి, అందరూ అహరోనుకి ఏది రాకూడదని కోరుకుంటూ ఉండేవారు. దేవుని ఉద్దేశము అహరోను మీద ఉంది. అందుకనే అందరూ సనుగుతున్నారు. సరే మోషే 12 గోత్రాల వారి పేర్లు 12 కర్రల మీద రాసి సన్నిధిలో పెట్టు. రెండవ రోజు మరుసటి రోజు నువ్వు లోపలికి వెళ్ళి ప్రజలందరూ 12 గోత్రాల పెద్దల ముందు ఆ 12 కర్రలు బయటకు పట్టురా. ఆ 12 కర్రలలో ఏ కర్ర చిగురిస్తుందో వారిని నేను ఎన్నుకున్నానని చెప్పు అన్నాడు. అప్పుడు మోషే ఆ 12 కర్రలు పెట్టి ఆ మరుసటి రోజు గుడారంలోకి వెళ్ళి దాన్ని తీస్తే అహరోను కర్ర చిగురించెను, పుష్పించెను, బాదము పండ్లు గలదాయను. మిగిలిన 11 మంది నోటి మీద ఏలేసుకున్నారు, ఎవ్వరూ మాట్లాడలేదు. ఎందుకంటే జడ్జిమెంట్ దేవుడిది. ఆమేన్. ఈరోజు నువ్వు బాగుపడటం, మీరు ఫలించటం అన్యులు ఆశ్చర్యపోతారు, అన్యులు షాక్ అయిపోతారు. మీకు దేవుడు మంచి గృహాన్ని కలగజేయను గాక. మీకు దేవుడు చేతి నిండా వ్యాపారము కలగజేయను గాక. మీకు దేవుడు ఒంటి నిండా ఆరోగ్యము కలగజేయను గాక. మీకు దేవుడు ఇంటి నిండా రక్షణ కలగజేయను గాక. శుభప్రదమైన ఆనవాలు కలుగుగాక. శుభకార్యములు మీ గృహములో జరుగును గాక. ఈరోజు ఆశీర్వాదం ప్రకటిస్తున్నాను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవీ కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. మరి మీరు చిగురు అనేది మీరు చిగురించటం ప్రజలు చూడటమే కాదు, నేను కూడా చూడబోతున్నాను. మీరు మైక్ తీసుకుని సాక్ష్యం ఇవ్వబోతా ఉన్నా. దేవుడు నా బిడ్డకి గర్భఫలం ఇచ్చాడు, దేవుడు నా బిడ్డకి పెళ్లి చేశాడు. ఇవే చిగురులంటే. ఆ చిగురు పుష్పాలుగా మారిపోతుంది. హల్లెలూయా చెప్పండి. అంటే మళ్ళీ పుట్టిన బిడ్డలకి దేవుడు గర్భఫలాలు ఇస్తాడు, మళ్ళీ వారి జీవితంలో శుభకార్యాలు చేస్తాడు. కోల్పోయిన పొలాలు మళ్ళీ తిరిగి కొనుక్కుంటారు, పోయిన స్థలాలు మళ్ళీ వస్తాయి. దేవుడు మరలా ఆశీర్వదిస్తాడు. చూడండి, ఇక్కడ ఆశీర్వాదము కర్ర చిగిర్చింది, రెండవది చిగిర్చి పువ్వులు పూసింది, మూడవది ఆ పువ్వులు వాడిపోయి పడిపోలేదు, బాదము పండ్లు గలదుగా మారింది. మీ చిగురు సాక్షిగా నిలబడుతుంది. మీ ఆలోచనలు పుష్పాలుగా ఉంటాయి, చివరికి రిజల్ట్ దీవెనగా మారుతుంది. నమ్మిన వారందరూ గట్టిగా చప్పటి కొడుతూ ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. మీకు ఆశీర్వాద ప్రార్థన చేయబోతా ఉన్నాను. మీరు చిగిర్చి పుష్పించి ఫలింపుతో వర్ధిల్లుదురుగాక. చిగురు అనేది మీరు చూడబోతున్నారు. యూదా గోత్రపు సింహము, యూదా గోత్రపు సింహము, అలాగే నూతన చిగురు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టెను. ఎండిపోయిన నీ ఆరోగ్యం, వాడిపోయిన నీ శరీరము, చేజారిపోయిన అవకాశము, ఇంకేం జరుగుతుందిలే, నా బ్రతికేంటి, ఏ శుభము చూడలేదు, ఏ సంతోషము లేదని ఏడుస్తున్నావు కదా.
లేచి నిలబడి మీరందరూ కూడా 2 చేతులు ఆకాశం వైపు చాపి 7 మార్లు యేసయ్యా అని పిలవండి. మీ చేతుల మీద ఉన్న దరిద్రం పోతుంది. ఒక కొత్త చిగురు మీరు చూడబోతున్నారు. రోడ్డు మీద ఉన్నవారు, బయట పెండాల కింద ఉన్నవారు, ఎక్కడున్నవారు అక్కడే 2 చేతులు పైకెత్తండి. దేవుని వాగ్దానానికి లోబడండి. 2 చేతులు పైకెత్తి 7 మార్లు యేసయ్యా అని పిలవండి. కొత్త చిగురు నువ్వు చూస్తావు. కొత్త పుష్పించటంగా నువ్వు చూస్తావు. నీ భర్త వ్యాపారము ఫలిస్తుంది. నీ బిడ్డ ఫలిస్తాడు. నీ బిడ్డ చదువులో వర్దెలుతారు. పిల్లలు వర్దెలుతారు. పాడి పంట వర్దెలుతుంది. ఇంటిలో శుభకార్యాలు ప్రారంభమవుతాయి. సంబరపడు స్వరము మరలా వినబడుతుంది. గొప్ప రక్షణ నీ ఇంటికి రాబోతా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. అహరోనుని ఎన్నుకున్నట్టుగా దేవుడు ఈ పట్టణంలో నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఆయన మీ మీద ఆత్మతో దిగి ఉన్నాడు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించువా, నన్ను దీవించు అని అడుగుతున్నాను. ఈరోజు నువ్వు నా కర్ర చిగురు పడుతుందన్నావు. నా బ్రతుకు చిగురిస్తుందా? చిగురు చూడాలనుకుంటున్నాను. బిడ్డ పెళ్లి చూడాలనుకుంటున్నాను. గర్భఫలము చూడాలనుకుంటున్నాను. కొత్త ఇల్లు చూడాలనుకుంటున్నాను. నిజముగా ఎవరిస్తారు బాబు? నీవు తప్ప ఎవరు ఇవ్వలేరయ్యా. నీవు ఇచ్చే దేవుడు బాబు. ఇదిగో నీ ప్రవక్తను పంపించి, నీ దైవజనుని పంపించి ఈరోజు మాతో నువ్వు మాట్లాడావు. నన్ను ఈరోజు ఆశీర్వదించు. పెండాల కింద ఉన్నవారు గట్టిగా ప్రార్థన చేయండి. హాల్లో ఉన్నవారు, అవతల హాల్లో ఉన్నవారు, హాలుకి ముందున్నవారు, గేటు ముందున్నవారు, రోడ్డు పక్కన ఉన్నవారు అందరూ 2 చేతులు తలపైన పెట్టుకోండి. సిగ్గుపడకండి. దీవించమని అడగండి. దేవుడి దీవెన, దేవుని ఆశీర్వాదము ఈ సమయమే రాబోతా ఉంది. ప్రత్యేకముగా అహరోను కర్ర చిగిర్చింది. హల్లెలూయా. ప్రార్థన చేయండి. ఎలుగెత్తి ప్రార్థన చేయండి. ఎలుగెత్తి ప్రార్థన చేయండి. వందనాలు చెబుతూ మీకేం కావాలని వచ్చావో, ఏది జరగాలని వచ్చావో అందులో చిగురు ప్రకటించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏడవస్తున్నావా? నా బ్రతుకులో సంతోషము లేదు, ఎవరికి చెప్పలేక బ్రతుకుతున్నానని అనుకుంటున్నావా? నా గుండె నిండా కన్నీళ్ళే ఉన్నాయని ఏడుస్తున్నావా? నా కోసం ఎవరు ఆలోచిస్తారు? నా కోసం ఎవరు ప్రత్యేకంగా బాధ్యత తీసుకుంటారు? నిజముగా దిక్కులేని దానిగా అయిపోయాను. నిజముగా దిక్కులేని వాడిగా అయిపోయానని ఏడుస్తున్నావా? పరమ తండ్రి నీతో ఉన్నాడు. నా గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు. గుండె నిండా కన్నీళ్ళు ఉన్నాయా? ఎన్నో ఆలోచిస్తున్నాను, ఏ పని జరగట్లేదు అని ఏడుస్తున్నావా? మంచి సలహా ఇచ్చేవారు కూడా లేరు నా బ్రతుకులో. నేను సహాయం చేస్తాను, ఏడవకనేవారు లేరు బాబు అని ఏడుస్తున్నావా? ఒకడున్నాడు నీకు సహాయం చేసేవాడు. సిలువ వేయబడిన యేసు, సమాధి చేయబడిన యేసు, 3వ దినాన్ని తిరిగి లేచిన పునరుద్ధానుడు ఒకడున్నాడు. ఆయనే ఈ రోజు నీకు దీవెన ప్రకటించాడు. నీ బ్రతుకు దీవెనగా మారబోతుంది. నీ బిడ్డల్ని నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావో ఇంకా 2 అంతల ఆశీర్వాదంతో చూడబోతున్నావు. హల్లెలూయా. నీ కన్నీళ్ళనే దేవుడు ముత్యాలుగా మారుస్తా ఉన్నాడు. అందరం ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. ఆస్వాదించు బాబు. ఈరోజు నువ్వు నాకు నీ సేవకుడి ద్వారా వర్తమానం ఇచ్చావు. నన్ను దీవించు బాబు, నన్ను ఆశీర్వదించు.
నా కర్ర చిగురించాలి, నా బ్రతుకు చిగురించాలనుకున్నాను. ఈరోజు వాగ్దానం ద్వారా పుట్టిన సేవకుడి ద్వారా మాట్లాడావు. నీ కర్ర చిగిర్చి పుష్పించి బాదము పండ్లుగా మారుతుంది. ఉన్నతమైనటువంటి ఆశీర్వాద ఫలాలుగా కృప ద్వారా దేవుడు నిన్ను ఫలింప చేస్తున్నాడు. అందరూ ప్రార్థన చేయండి, అడగండి ఏం కావాలో. ఏది కోల్పోయావో, శరీరం పైన మచ్చలున్నాయని ఏడుస్తున్నావా? చర్మం పాడవుతుంది, రక్తం అంతా మారిపోయిందని ఏడుస్తున్నావా? ఏదో రోగము, క్యాన్సర్ ఏదో వచ్చినట్టుంది, ఏదో గెట్టున్నట్టుంది, నేను బ్రతకనేమో అని భయపడుతున్నావా? యేసు నామములో స్వస్థత నీవు చూడబోతున్నావు. యేసు నామములో ఆరోగ్యము చూడబోతా ఉన్నావు. దైవిక స్వస్థత కార్యాన్ని, ఆయన గొప్ప కార్యాన్ని నువ్వు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు దించి నమస్కరించండి, అందరూ ప్రార్థన చేయండి. యేసయ్యా, నా పాపాలు క్షమించు, నా కుటుంబ సభ్యులు చేసిన పాపాలు ఏదైనా ఉంటే క్షమించు. తెలుసో తెలియకో నీకు దూరముగా మేము అయిపోయామేమో, పాపాన్ని క్షమించు, పాపాలు తీసివేయి బాబు. పరిశుద్ధత దయచే, నీ పరిశుద్ధాత్మ అగ్ని మాకు దయచే, మమ్మల్ని నీతిమంతులుగా తీర్చు, మా ఇంటికి రక్షకుడుగా నీవు ఉండు. అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకుని మీకు ఏం కావాలో అడగండి, దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. చిగురు అనేది వచ్చింది, ఈ రోజు నుండి పుష్పించడం అనేది వచ్చింది, ఫలించడం అనేది వచ్చింది. ఈ 3 కార్యములు నీ కుటుంబంలో జరగనై ఉన్నాయి. అభిషేకము పొందిన క్షణము నుండి ప్రారంభం అయిపోతూ ఉంటాయి. ఈ నెల చిగురు, మళ్ళీ నెల పుష్పించడం, పై నెల ఫలించడం. కొత్త సంవత్సరం ఆశీర్వాదకరంగా వెళ్ళాలని ఆలోచించు. కొత్త సంవత్సరము జనవరి 1వ దినమే దీవెనగా అడుగు పెట్టాలని ప్రార్థన చేయి. అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా.